హై వ్యూవర్స్, ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించి ప్రధాన అర్చకులు ఎవరైతే రంగరాజన్ గారి మీద దాడి, నాకు తెలిసి ఈ దాడిని ఖండించిన వాళ్ళంటూ ఎవరూ లేరు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సీరియస్, నేనైతే షాక్. ఎందుకంటే నాస్తికులు, కమ్యూనిస్టులు, పార్టీలకు అత్యధిక అన్ని పార్టీల వారు స్పందించారు. అది కూడా ఏ రకంగా? అసలు ఆ దాడి చేసిన వాడు ఎవడు? రామరాజ్యం పేరుతో దాడి చేయటం ఏంటి? ఏకంగా రామరాజ్యం.net అని ఒక వెబ్సైట్ సెప్టెంబర్ 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ఈ రామరాజ్యం సైన్యంలో చేరడానికి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో 5,000 మంది రిక్రూట్ చేసుకుంటాడు. ఇలా అప్లికేషన్ పెట్టేవాళ్ళు రామరాజ్య స్థాపన కోసం చనిపోవటానికైనా సిద్ధంగా ఉండాలి, చంపడానికైనా సిద్ధంగా ఉండాలి. వారికి 20,000 రూపాయల జీతంతో పాటు ఉండటానికి, తినటానికి వీళ్ళే సౌకర్యాలు కల్పిస్తారు. ఈ జస్ట్ లైక్ తాలిబాన్లు, జిహాదీలు, ఐసిస్లు వీళ్ళే కదా. వాళ్ళు అంతే. ఖలీఫా సామ్రాజ్యం. ఖలిస్తానీలు అంటేనేమో వీళ్ళు సిక్కులు. ఖలీఫా అంటే ఏంటి? పూర్వకాలంలో ఈ ఖలీఫా అన్నప్పుడు ఏంటంటే ముస్లిం పాలకులు ఎక్కడైతే ఉంటారో చాలా దేశాలు ఉంటారు. వీరందరికీ హెడ్ వచ్చేసి ఖలీఫా అంటారు. ఇతను టర్కీలో ఉంటాడు. ప్రపంచం అంతా కూడా ఒకే మతం ఉండాలి, ఇస్లాం మతం ఉండాలి. దేవుడు వచ్చేసి ఒకళ్ళు, అతను అల్లా అని అన్నది వాళ్ళ టార్గెట్. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికైనా సరే పోని అక్కడున్న మతాలని ధ్వంసం చేయాలా, మత విశ్వాసాలని ఛిద్రం చేయాలా. ఇస్లాం, అల్లా అనే దేవుడు, ఇస్లామే మతం. మార్చలేదో చంపేయాలి. సరేలేరు, వాళ్ళేం చంపుతలేరు అనుకుంటే డబుల్ పనులు వేయాలి. ఈ రామరాజ్యం వచ్చేసి ఇప్పుడు ఈడేమంటున్నాడు? పిచ్చోడు అనకూడదు, సైకో అని అనాలి. అంటే సైకో అది పిచ్చోడు. వీడి వెనక ఒక మాస్టర్ బ్రెయిన్ ఉన్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? క్లియర్గా ఇతని చేత కొన్ని సంవత్సరాల పాటు శ్లోకాలు మొత్తం పఠించేలాగా అండ్ మైండ్ని ఆల్మోస్ట్ ఒక రకమైనటువంటి ఒక సైకోలాగా మార్చేశాడు. ఎంతలా అంటే వీడి పైన ఎవరైతే ఒక బాస్ ఉంటాడో వాడు ఏది చెప్తే అది వీడు చేసేలాగా, అది ఎవరికి తెలియకుండా మొత్తం వీడే చేపిస్తున్నట్టు. అలా 25 మందిని రిక్రూట్ చేసుకున్నాడు. ఈ రామరాజ్యం.net ఉందా, అది ఓపెన్ చేస్తే మీరు డొనేషన్స్ ఇవ్వచ్చు, మెంబర్లు అవ్వచ్చు. మీరు మెంబర్ అవ్వాలంటే 350 రూపాయలు కట్టాలి. ఈ రామరాజ్యం సైన్యంలో చేరాలంటే మీరు అప్లై చేసుకోవాలి. మీరు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు అయి ఉండాలి. అండ్ మీకు రామాయణ మహాభారతాల గురించి అవగాహన ఉండాలి. భగవద్గీతకు సంబంధించేసి దాన్ని పూర్తిగా విశ్వసించాలి. మీరు 10th పాస్ ఆర్ ఫెయిల్, 10th వరకు చదువుకొని ఉండాలి. అండ్ మీరు ఇక్ష్వాకు వంశస్థులైన ఉండాలి, భరత వంశస్థులైన ఉండాలి. ఇలా ఎలా రా బాబు అంటే గోత్రాలను బట్టి డిసైడ్ చేస్తాడంట. అంత అయిందా? మొత్తం రెడీ చేసుకున్నాడా? ఇక జనవరిలో తణుకులో కలిశారు. ఆ 25 మందిని తణుకుకు రప్పించాడు. తణుకులో 4 రోజుల పాటు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇప్పించాడు. అక్కడి నుంచి కోటప్పకొండ వెళ్ళారు. కోటప్పకొండ వెళ్ళిన తర్వాత అక్కడ పర్ హెడ్ 2,000 రూపాయల చొప్పున మీరు డ్రెస్సులు గుర్తించుకోవాలి. డ్రెస్ కోడ్ ఇది, ఆడవాళ్ళకి మగవారికి డ్రెస్ కోడ్ అంటూ చూపించాడు. మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్, పైన కాషాయ దాన్ని కండువా లాంటిది. చూస్తే వీళ్ళు అర్బన్ నక్సలైట్లలాగా ఓ వింత రకమైనటువంటి మావోయిస్టులాగా ఉన్నారు, కానీ భక్తుల్లాగా లేరు. సరే అనకూడదు, ఎందుకులే కదా అంతా. కానీ మొత్తం ఒక రకమైన సైకోతనంతో చేసింది ఇదంతా కూడా. కోటప్పకొండలో అంతా అయిపోయిందా? నెక్స్ట్ మనమంతా కూడా ఫిబ్రవరి 6వ తారీఖున యాప్రాల్లో పలానా చోట కలుస్తున్నాం. వాస్తవం అసలు వీడిది ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి దగ్గర కొప్పవరం వీడి ఊరు. వీళ్ళింటి పేరు కొప్పూరి వీరరాఘవరెడ్డి ఇతని పేరు. 10th కూడా సరిగా చదువుకోవాలి. ఆ తర్వాత చెన్నై అక్కడికి వెళ్ళిపోయి ఇక అక్కడ మొత్తం శ్లోకాలు, భారత ఇతిహాసాలు లైక్ అవి నేర్చుకొని వచ్చినాడు. ట్విస్ట్ ఏంటంటే ఇతను జగన్కి వీరాభిమాని. ఇతను వెనక ఉన్నది క్రైస్తవ మిషనరీలైన అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళే హిందూ ధర్మానికి సంబంధించిన అన్ని నేర్పుతూ వెనకాల ఉండి క్రైస్తవానికి సంబంధించిన మెడలు నూరిపోస్తూ మెదడులో హిందూ సమాజంలో చీలిక తేవాలన్నట్టు రామరాజ్య స్థాపన అని పేరు చెప్పి ఈ రకం దాడులు చేస్తే, విధ్వంసానికి పాల్పడితే ఇతర మతస్థులకి ముందు వీళ్ళు చులకనవుతారు, వీరి మతం మధ్యలో చీలికలు వస్తాయని చెప్పి పెద్ద ప్లాన్ అయి ఉండొచ్చు. ఇతను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర కావాల్సినన్ని ఎంపీలు మనకున్నా
సేమ్ ఇలాగే కేంద్రంలో వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి మనం ఇప్పుడు డిమాండ్ చేయలేము, కేవలం రిక్వెస్ట్ మాత్రమే చేయగలం అని చేతులు ఎత్తేశాడు. అప్పుడు ఇతను వచ్చేసి అయ్యా అయ్యా అంటూ అతను జగన్ను సంబోధించిన విధానం అంతా కూడా ఒక క్రైస్తవ పాస్టర్ ఎలాగైతే చర్చిలో మాట్లాడుతాడో మొత్తం అలాగే ఉంది. జగన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ మెచ్చుకున్నాడు, ఎంప్లాయీస్ విషయంలో మెచ్చుకున్నాడు, రాష్ట్రం జరుగుతున్న రిమైనింగ్ విషయాల్లో మెచ్చుకున్నాడు. ఒక్క ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మీరు 22 మంది ఎంపీల చేత రాజీనామా చేయించండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం, మీతో మేము ఉంటామంటూ హడావుడి చేశాడు. ఆ వీడియో చూసిన ఎవరికైనా సరే ఇతను జగన్ వీరాభిమాని అండ్ ఇతను వెనుక ఖచ్చితంగా క్రైస్తవ సంస్థల వాళ్ళు ఉన్నారని మీకు అర్థమైపోయాయి. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇతను పక్కా ప్లానింగ్తో ఏం చేశాడు, ఏప్రిల్లో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇక 7వ తారీఖు ఉదయం, మొన్న 7వ తారీఖు ఉదయం 3 కార్లల్లో మన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల రంగరాజన్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడాలి, కలవాలి, మేము రామరాజ్యం అది అంటుంటే ఆయన నైట్ 3 రోజులకి బిజీగా ఉన్నారయ్యా, కష్టమే అంటే కలిసి మాట్లాడి ఇదే చెప్పాడు. సరే కలిసి కలగానే మొత్తం చుట్టూ టార్గెట్ చేసేసి ఉండి ఇక ఇంత మధ్యలో కూర్చొని ఏమడిగాడు, ఇదిగో మాది రామరాజ్యం, మాకంటూ సైనికులు కావాలి, మాకంటూ ఫండ్స్ కావాలి, మీ దగ్గరకు వచ్చే వారిలో బాగా ధనవంతులు ఉంటారు కదా, వారి చేత మాకు ఫండ్స్ ఇప్పించండి, అండ్ మీ దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారిని మా సైన్యంలో చేర్పించండి. ఇవన్నీ కాదుకూడదంటారా, మీకు కొద్ది నెలల టైం ఇస్తాం, ఆ తర్వాత మీకు గుడి మొత్తం హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇలా బెదిరించాడంట. ఇంతకుముందు తణుకైనా కోటప్పండి మిగతా కొన్ని చోట్లకి వెళ్ళాడే, అక్కడ కూడా సేమ్ ఫార్మాట్. అయితే వాళ్ళు ఏం చేశారు, అలాగా బాబు చెప్తాం బాబు అని అన్నారు. ఎందుకు వీడితో పిచ్చోడ్లా వీడితో గొడవ ఎందుకు లేదు. రంగరాజన్ గారు ఏం చేశారు, ఛాన్సేలా లేదు బాబు, నేను రాజ్యాంగాన్ని ఫాలో అవుతాను, లేదు బాబు నా ధర్మం నాదే, నా దారి నాదే, లేదు బాబు మీరు ఫాలో అవ్వండి. అప్పటికి ఇతను వచ్చేసి భగవద్గీతలో ఏం చెప్తున్నారంటూ ఇతనికి తెలిసినట్టు ఆ శ్లోకాలు మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి. మనుధర్మంలో పలానా చాప్టర్లో పలానా అధ్యాయంలో పలానా శ్లోకం ఇలా చెప్పారని అన్య మతస్థులు కొన్ని చెప్తారు, అవి మనం చదువుకొని ఉన్నాం, దాంతో వాడు చెప్పేది నిజమని అనుకుంటాం. నిజానికంటే అందులో ఉండవు అసలు. ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 100% వాళ్ళు చదివి ఉండరు. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే బ్యాచ్ ఉంటారు, వాళ్ళు భారత రాజ్యాంగం చదవరు. మీకు అర్థమవుతుందా? హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, మనుధర్మ శాస్త్రాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వారు అందులో ఉన్నటువంటిదని నిజంగా ఏ రోజు చదివి ఉండరు. కేవలం వాడు వీడు చెప్పింది విని బురజల్లాలి, ఏదో హడావుడి చేయాలి. అలా వీడు కూడా ఏం చేశాడు, ఇంకా వీడి తెలిసిన 4 శ్లోకాలు పట్టుకొచ్చి దానికి అర్థాలు అవనివని చెప్పేస్తూ ఈయనకి ఏం తెలియదు, నాకు అన్నీ తెలుసు, ఇక నుంచి నేనే వంట అద్దంటే ఇదంటూ హడావుడి చేసి ఆ వచ్చిన పిక్చర్లు ఆయనతో పాటు రిమైండ్ వాళ్ళు ఉన్నారు కదా వీరరాఘవరెడ్డితో, వాళ్ళతో ఫోటోలు వీడియోలు తెప్పించి ఆ వెబ్సైట్లో సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. 2022లో ఫేస్బుక్లో ఫస్ట్ రామరాజ్యం అని చెప్పేసి పేజ్ స్టార్ట్ చేశాడు. 2023లో వెబ్సైట్ పెట్టాడు. 2024లో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ ఆహ్వానించాడు. ఇది 2025. ఇన్నాళ్ళు బట్టి ఎంత జరుగుతూ ఉంటే మీరు చంపాలి లేదా చావాలని ఓపెన్గా అతను చెప్తే నా టీంలో జాయిన్ అవ్వండి, మీరు సైన్యం అవ్వండి అని అంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? స్టేట్ అండ్ సెంట్రల్, ఏపీ అండ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? ఫెయిల్యూర్. రాజకీయ నాయకుల కోసమో టెర్రరిస్టులు అంతమంది కోసం మాత్రం ఇంటెలిజెన్స్ అనుకుంటే కరెక్ట్ కాదండి. ఇటువంటి వాళ్ళు ఉంటారు, ఇటువంటి పిక్చర్ సైకోలు ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏరేయాలి అంటే సమాజంలో ఎక్కడన్నా ఏమాత్రం అన్నా అన్నేచురల్గా జరుగుతుందన్న, ఎక్కడన్నా ఏదన్నా దాన్ని ఏమంటారు, దాన్ని సస్పిషియస్ యాక్టివిటీ నడుస్తుంది అన్న ఇమీడియట్గా దానిని ట్రేస్ అవుట్ చేసి దాని కారణం ఏదో తెలుసుకొని వాడిని జడ్జి ముందు ప్రవేశపెట్టండి. ఏం చేయలేటో జడ్జి డిసైడ్ అవుతాడు. ఇప్పుడు వీరరాఘవరెడ్డితో పాటు ఇంకా 5గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఖమ్మంకు చెందినటువంటి రాణి, శిరీష, గోపాల్, సీను 4, నిజామాబాద్ చెందిన ఒక అతను ఉన్నాడు. వీళ్ళు 5, ఇతను 6, అండ్ వీళ్ళు కాకుండా ఇంకా మిగతా బ్యాచ్ వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. సో వీడియో కంప్లీట్ చేస్తాను. మీకు అర్థమైందా? మన సమాజంలో అనుకోకుండా ఒకరోజు సినిమాలో కానీ వేరే లోకం అంటూ, సత్యలోకం అంటూ, మా లోకం ఎప్పుడు సృష్టిస్తూ అంటూ దేవుడు అడుగుతున్నట్టు ఒక పిచ్చి జనాలు ఉంటారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి ఎలా అడుగుతారు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ ఓల్డ్ ఎంతమంది ఉంటారు. అలా ఇప్పుడు వీడి ట్రాప్లో కూడా అలా పడకుండా ఉండాలి అంటే, ఇక ముందు అటువంటి జరగకుండా ఉండాలంటే మరో నిత్యానంద బాబాలాగా ఈ వీరరాఘవరెడ్డి కాకూడదంటే ఆదిలోనే తోకలు కట్ చేయాలి, ఆదిలోనే ఆ వీళ్ళను మొత్తం కూడా తెంచి అవతల పడేయాలి.